LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ప్రపంచానికి తెలియజేసేట్లు కూడా లైవ్ షో చేస్తున్నాను. తన యొక్క ఎక్కువ ఎక్స్పీరియన్స్తో కూడా విశ్లేషించి కూడా అన్ని చట్టాలు అవన్నీ కూడా చేసి ప్రజలను కూడా చైతన్యవంతులు చేస్తున్నా అని చెప్పి ఒక కసితో ఈరోజు వారు చేసుకున్న ఈ దురాక్రమణలు కానీ, అత్యాచారాలు కానీ, హత్యలు కానీ, దోపిడీలు కానీ, పంచాయతీలు, మరీ ముఖ్యంగా ఇసుక, మట్టి దందాలు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు కూడా తీసుకొస్తున్నామని చెప్పి ఒక కసితో ఆయన్ని ఏదో రకంగా కూడా చేయాలని చెప్పేసి అనేక రకాల ప్రయత్నిస్తూ మొన్న ఎప్పుడో ఒక విశ్లేషణలో ఒక డిబేటులో ఒక సీనియర్ జర్నలిస్టు కృష్ణమరాజు గారు అనుకున్నారు. కృష్ణమరాజు గారు ఏ దాంట్లోనో ఒక సెక్స్ వర్కర్స్ ఎంటైర్ కంట్రీలో వచ్చినప్పుడు ఏ రాష్ట్రంలో ఎంతమంది వచ్చినప్పుడు విశదీకరించేటప్పుడు ఒక అమరావతిలో కూడా ఎక్కువ ముందారని చెప్పడం దాన్ని అలుసుగా తీసుకొని దాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు కూడా కొమ్మినేని గారిని కూడా అరెస్ట్ చేయడం మేము ఖండిస్తున్నాం. కూడా మేము ఎవరు కానీ సమర్థించలేదు కృష్ణమరాజుది. మేమే కాదు, ప్రజాస్వామ్యంలో నమ్మకున్న ప్రతి ఒక్కరు కూడా ఇటువంటిది అంత బహిరంగ చెప్పడం అనేది కూడా నిజంగా కూడా మేము అందరూ కూడా ఖండించినాం. అక్కడే కూడా సాక్షి పత్రిక కూడా ఇచ్చింది. కానీ కృష్ణమరాజును మాత్రం వదిలేసేసి, అనిన వారిని మాత్రం వదిలేసేసి ఈరోజు అతని కంటే ఎక్కువగా ఆ టీవీ పైన ఎక్కడైతే డిబేట్ జరిగిందో, ఇటీవల డిబేట్లే అట్లా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడే కాదు, దాదాపు 4-5 సంవత్సరాల నుంచి కూడా డిబేటుల్లోనే కొట్టుకునేంత వరకు కూడా వస్తుంది. అది కేవలం సాక్షి టీవీలోనే కాదు, ఎన్టీవీలో జరిగింది, 9 టీవీలో జరిగింది, ఏబిఎన్ టీవీలో కూడా ఈరోజు అంతా కూడా జరిగిందని కూడా చూసాము. కూడా కొట్టుకునేది అటువంటివి కూడా మాట్లాడుతున్నారు వాళ్ళు వచ్చినప్పుడు ఆవేశాలు. అది అన్నప్పుడు అది సాక్షి టీవీ పైన సాక్షికి ఏమీ సంబంధం లేదని చెప్పేసి కొమ్మినేని శ్రీనివాసరావు గారు చెప్పారు, అందరూ కూడా చెప్పారు. అది ఒక విషయం, దాన్ని ఖండించడం కూడా దాన్ని చేస్తే వెంటనే కొమ్మినేని శ్రీనివాసరావు గారి పైన, సాక్షి పైన, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పైన, తర్వాత ఆయన భార్య భారతి గారి పైన అనేక కూడా 2 రోజుల నుంచి కూడా చూస్తున్నాం. ఎక్కడ కూడా వారి యొక్క సోషల్ మీడియాలో కావచ్చు, అనేక రకాల వారి యొక్క టీవీలో కావచ్చు, పెద్దగా కూడా ఈనాడులో కానీ, జ్యోతిలో కానీ అట్లే వాళ్ళ టీవీలో ఇవన్నీ కూడా బహిరంగ చేసుకొని వస్తూ ఈరోజు అరెస్ట్ చేయడం అంటే ఇంకెవరు కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ వారి నాయకులకు ఎవరైనా కానీ నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా వారిపైన ఏమైనా కూడా మాట్లాడకూడదు. వారు ఏమి చేసినా కూడా ఎవరు మాట్లాడకూడదు. వారిని గొంతును నొక్కడమే పనిగా, ఒక భయభ్రాంతులు చేయడమే పనిగా ఇప్పటికే చాలామంది IAS IPS ఆఫీసర్లనే అరెస్ట్ చేశారు. అంటే ఎవరు పని చేయకూడదని చెప్పేసి ఏం చేయకూడదు ఇలాగ అందరిని కూడా చేసి ఎక్కడ కానీ లేదు. నేను కూడా చాలా రోజుల నుంచి రాజకీయాలు మేము కూడా గమనిస్తున్నాం. స్వాతంత్రం వచ్చి ఇన్ని రోజులైనా కూడా ఎప్పుడు ఎక్కడా కానీ ఇటువంటి పరిస్థితి అనేది కూడా లేదు. కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ఈ పరిస్థితులు రావడం నిజం కూడా దారుణం. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు కూడా, తర్వాత మేధావులు అందరూ కూడా అవుతారు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా ఈరోజు కూడా ఉంది. చాలామంది విశ్లేషకులు ఉన్నారు, వారు ఏ పార్టీకి సంబంధించిన వారు కాదు, ఎవరు ప్రభుత్వంలో ఉన్నా ఆ రోజు జరిగిన తప్పులని ప్రపంచానికి చాటి చెప్పడమే వారు గొంతుగా కానీ, వారికి ఉన్న శక్తితో, మేధస్సుతో కానీ, వాళ్ళ దీంట్లో రాయడం కానీ ఇవన్నీ చేస్తుంటే వాళ్ళందరిపైన తీసుకొని పోయేసి జైళ్ళలో పెట్టడం అనేది ఎక్కడ కూడా లేదు. ఇక్కడ ఒక అనవాయితీగా మారిపోయింది. ఒక సంవత్సరం నుంచి దాదాపుగా ఒక 7-8 నెలల నుంచి నేను గమనిస్తూ ఉన్నాను. ఎప్పుడూ లేదు. దాన్ని ఖండిస్తున్నాం. అందరూ కూడా ముక్తగణిత ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం కూడా ఉంది. పెద్ద ఎత్తున కూడా వారి యొక్క వ్యతిరేకతను కూడా తెలియజెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి తప్పకుండా కూడా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఒక తాటిపైకి కూడా వచ్చేసి కూడా దీన్ని తీవ్రంగా కూడా పరిగణించి పెద్ద ఈ శక్తులు కూడా మేమంతా కూడా పోరాడతామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఇవే కాదు, ఈరోజు చాలామంది కూడా అనేకమైన హత్యలు జరుగుతూ ఉన్నాయి. అమ్మాయిని పైన అటువంటి దానిపైన కూడా అనేకంగా కూడా ఆరోపణలు వస్తుండే. దానిపైన మాత్రం వెంటనే కూడా స్పందన మాత్రం డిపార్ట్మెంట్కి కానీ ప్రభుత్వానికి మాత్రం లేదు. కానీ ఒక జర్నలిస్ట్ పైన, సీనియర్ జర్నలిస్ట్ పైన, అది కూడా ఒక డిబేటులో వేరొక సీనియర్ జర్నలిస్టు మాట్లాడిన దానిపైన దాన్ని సొడ్డు పెట్టుకొని
ఈరోజు ఇతన్ని అరెస్ట్ చేయడం అనేది కూడా చాలా కూడా తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం కూడా ఉంటుంది. దీన్ని ఖండిస్తున్నాం. చెప్తాను ఇప్పుడు మాట్లాడుతాను. అది అయిపోయింది. అది వేరే, ఇది వేరే సార్. లైవ్ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తప్పినాక, కూటమి ప్రభుత్వం అనేది కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపుగా సంవత్సర కాలం నుంచి కూడా లా అండ్ ఆర్డర్ అనేది కూడా లేకుండా పోతుంది. ముఖ్యంగా మహిళలపైన, బాలికలపైన కూడా అత్యాచారాలు అనేది కూడా ఎక్కువగా కూడా అవుతూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో కూడా. ఎంత అంటే ఈ ఒక్క సంవత్సరంలోనే 188 అత్యాచారాలు జరిగినట్టుగా, ఒక 15 దానిపైన అత్యాచారాల తర్వాత వాడిని హత్య గావించబడిన అంటే ఎంత కానీ ఎప్పుడు కానీ లేదు. నేను అనుకున్నాను, చదువుతూ ఉంటుంది అప్పుడప్పుడు కూడా, ఆ బీహార్లోని చంబర్ లోయలో ఇటువంటి జరుగుతూ ఉన్నాయి.